హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? వీడియో చూసారంతా నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే వంటగది అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. అదంతా మీకైతే చూపించలేదు. ఇదిగోండి వంట రూమ్ అయితే ఇలా నీట్గా సర్దుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మొన్నటి వరకు ఇక్కడ ప్లేట్స్ అవన్నీ ఉండేవి కదా, ఇట్లా నేను టబ్బుని ఇట్లా తాడుతో కట్టేసి ఈ ప్లేట్స్ వీటన్నిటికీ ఏ ప్లేట్స్ ఆ ప్లేట్స్ సపరేట్గా ఇలా పింగాణివి అలాంటివి ఉన్నవి ఇట్లా పెట్టాను అనమాట. ఐడియా ఎలా ఉందో చెప్పండి. ఇంక ఇటువైపు గ్యాస్, తర్వాత బియ్యపు రమ్ము, చాట, మనకి చేనికి కావాల్సిన కొడవలు అవన్నీ అయితే పెట్టేశాను. అక్కడేమో క్యాన్లు ఎండుమిరపకాయలు, అది ఆయిల్ క్యాను. ఇటు పక్కన మొన్నటి వరకు వాటర్ క్యాన్ ఇక్కడ ఉండేది, తీసేసి ఇంకోండి ఇక్కడ వాటర్ క్యాన్ పెట్టాను. ఇవి మనం బియ్యం అన్నీ కడుక్కోవడానికి అవి మంచినీళ్ళ క్యాన్లు అయితే అక్కడ పెట్టేసాము. ఇంక ఇక్కడ పెట్టాను. ఇప్పుడే రైస్ అయితే కడిగి పెట్టాను. ఇంకా మొన్నటి వరకు మనకి ఇక్కడ మిక్సీ గ్రైండర్ ఇక్కడ ఉండేది. మనకి అవసరం వచ్చినప్పుడు ఇట్లా తీసుకొచ్చి ఎట్లా వైర్ అందుతుందని చెప్పేసి ఇంక ఇటు సైడ్ పెట్టాను అనమాట. ఇంకండి ఇవన్నీ గ్లాసులు, టీ కానీ ఇట్లా డ్రింక్స్ తాగడానికి పనికి వస్తుందని ఇటు సైడ్ బాక్సులు. అదేమో చేనికి కొట్టిన ముందు డబ్బు అనమాట. చేనికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాటర్ పెట్టుకోవడానికి పనికి వస్తుందని చెప్పేసి అది. ఇంకోండి ఫ్రెండ్స్, మా చిన్ని కిచెన్ అనమాట. ఇదే మా గిన్నెలు ఇవన్నీ, కానీ చెప్పుకోవడానికి కొన్ని ఉన్నాయి. కానీ ఇదంతా క్లీన్ చేసేసరికి ఈరోజు మాకు ఎంత పని పట్టిందంటే, మొన్నటి వరకు ఇదంతా ఇటువైపు అంతా ఎంత చికాగుండు మొత్తం తీసేసాం ఫ్రెండ్స్. బయటకు వేసాము. ఇంక ఇట్లా ఎంగిలి గిన్నెలు అవన్నీ వేసుకోవడానికి టబ్బు పెట్టాము. ఇటువైపు మట్టి కుండ అనమాట. నా ఓల్డ్ వీడియోస్ అప్పుడు మట్టి కుండ తీసుకున్నాను. దీని ప్రాసెస్ తక్కువగా యూజ్ చేశాను, కానీ ఇంకా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని అదొకటి. ఇంకా వాడవలసిన చీపుర్లు, ఇల్లు తుడిచి కర్రలు అవి. ఇంక ఇటు సైడ్ ఏమో ఫ్రిడ్జ్ అనమాట. ఇది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఈ రూమ్ కూడా క్లీన్ చేసాము. ఇంకోండి ఇక్కడ అమ్మ బట్టలు, పాప బట్టలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా తర్వాత డోర్ మ్యాట్లు అవన్నీ కొత్తవి. ఇంకా ఆకుకూర అవి తీసుకున్నాం, కట్ చేసుకుని ఇది మొత్తం ఈరోజు మొత్తం ఈ గదులన్నీ నీట్గా చేసాం ఫ్రెండ్స్. అసలు చూడండి, ఇది అమ్మ పాప పండుకునే మంచం అనమాట. ఇది ఎప్పుడన్నా మీకు నీట్గా ఇంకా హోమ్ టూర్ అయితే చేస్తాను. టెడ్డీ బేర్ రేపు ఉతకాలని చెప్పేసి ఇట్లా వదిలి పడేసాను. ఇంకా చర్చ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మాకు ఈరోజు సెకండ్ శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ అయితే ఉంటుంది. ప్రేయర్కి వెళ్ళాలి. బైబిల్ అవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాము. ఇంక ఇది బెడ్షీట్లు అవన్నీ ఉతకాలన్నమాట, అందుకని అట్లా వేసాము. పైన అవి ఉన్నాయి కదా, అవి మా మరదలు తీసుకొచ్చింది అనమాట. పొలానికి వెళ్ళినప్పుడు బాగుంటుంది అని చెప్పేసి తలగ పెట్టుకోవడానికి. ఇంకా రెండు అక్కడ పెట్టాము. ఇంక ఇది ఎప్పుడైనా హోమ్ టూర్ మంచిగా చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇంకా సాయంకాలం అయితే ఇక్కడే అనమాట బయట పండుకునేది. వర్షం వస్తుంది, అందుకనే మేము రోజు మంచాలు పండుకుంటాం. కానీ ఇక రాత్రి వేసుకోలేదు. ఇంక ఈరోజు వాకిలి అయితే ఎండిపోయిందని చెప్పేసి ఇక్కడ మంచాలు అయితే వేసుకుంటాం. చర్చికి వెళ్ళి వచ్చాక అనమాట. అది కూడా ఇంక ఇప్పుడు ముఖ్యంగా అయితే కూర అయితే ఉంది. బియ్యం గడిపెట్టి పాపకైతే మంచినీళ్ళు అయితే కాగబెట్టాలి. ఓకేనా? ఇంకా ఫ్రెండ్స్, ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను, మంచినీళ్ళు అయితే కాగబెట్టాను. మార్నింగ్ కర్రీ ఉంది కదా, ఇది నా ముందు వీడియోలో చూసినది ఎంత గలీజ్గా ఉండేదో చూసే ఉంటారు ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు ఇంత ప్రాసెస్ పట్టిందనమాట. ఇది పేపర్ వేయడం నా కళ అనమాట అనుకోవచ్చు. పేపర్దే ఉందని మనము వాల్కి వేసుకునే పేపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది తెచ్చి వేయాలన్నమాట. ఎప్పటికప్పుడు అవుతుంది. నేను ఇల్లు కడిగినప్పుడు తెచ్చుకోవట్లేదు. ఎప్పుడు వేద్దామన్నా కానీ అస్సలు అవ్వట్లేదు అనమాట. కానీ ఇదంతా ఈరోజు నీట్గా క్లీన్ చేసిన అనమాట. చూడండి, పేపర్ వేసుకొని కూరలు జిడ్డు అంతా ఉండటం వల్ల ఇట్లా అయిపోయింది. కానీ ఈరోజు నీట్గా అయిపోయింది. పైన కూడా ఇంకా చాకు, లైటరు అవన్నీ అయితే ఇక్కడ పెట్టాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఐ హోప్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసారు అనుకుంటున్నాను. చూస్తే కనుక మీరు ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇంకా కావాలని బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసి మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.